హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త 12,000 అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ 12,000 ఎప్పుడు ఇస్తారో ఏంటి అనేది పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల్లోని ఒకటైన మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతించగా, ఆటో డ్రైవర్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమకు గిరాకీ తగ్గుతుందని, ఆటోలో ఎవరూ ఎక్కడం లేదని, దీనివల్ల తమకు ఆదాయం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం తమకు శాపంగా మారిందని, దీని ద్వారా తమ కుటుంబాలు రోడ్లపైకి వస్తున్నాయని ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చాయి ఆటో సంఘాలు. రోజుకు 1000 ఆదాయం చూపాలంటూ ఆటో డ్రైవర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలిపింది. వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 12,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధి విధానాలు రూపొందించాలంటుంది ప్రభుత్వం. ఎవరికి ఏ స్కీమ్ వర్తించాలనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లకు ఇవ్వాలా, ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దానిపై ఇంకా క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. చాలామంది ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే డ్రైవర్లకు ఇస్తే ఆటో కొన్న తమ పరిస్థితి ఏంటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ముందుగా దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ నుంచి ఈ స్కీమ్ అమలు చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకంపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.